జత్వానీ కేసు సంబంధించిన దాంతో ఈ జిందాల్ గారు ఎక్కడి నుంచి వెళ్ళిపోయారు అన్నది ఒక సంబంధమైన విషయం కదా నేను అభిప్రాయిస్తాను. ఎందుకంటే కిరణ్ కూడా చాలా బాగా చెప్పారు. ఈ ఒక్కల విద్యాసాగర్ సంబంధించిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో దాంట్లో ఎక్కడ జిందాల్ గారికి సంబంధించింది ఏమీ లేదు. తర్వాత నేను జమ్మలమడుగు, నేను ఎలక్షన్స్ ముందు నేను తిరుగుతున్న నేపథ్యంలో జమ్మలమడుగులో ఈ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన కార్యకలాపాలు నేను దగ్గర చూశాను. నేను అక్కడ ఎందుకంటే ఈ ఇందాక రవి అన్నట్టు అంటే దానికి శంకుస్థాపనలు కానీ ఏమైనా కార్యాచరణ నోచుకుందా అని చూస్తే జమ్మలమడుగులో మాత్రం పని మొదలైంది. ఎలా అంటే దానికి సంబంధించిన కాంపౌండ్ వాల్ ఒకటి, ఒక స్ట్రక్చర్, ఒక టెంపరీ స్ట్రక్చర్ విత్ సెక్యూరిటీ, పవర్ స్టేషన్ కూడా దానికి దగ్గరగా కడుతున్నారు. రైల్వే ట్రాక్ మాత్రం రవి చెప్పినట్టు అది లేదు. అదే రైల్వే ట్రాక్ రెస్ట్ ఆల్ ఇనిషియేషన్ అయితే ఉంది. హైవేకి కనెక్టివిటీ రోడ్డు కూడా ఆల్మోస్ట్ 3/4 కంప్లీట్ అయింది, నేను చూశాను. అండ్ ఈవెన్ నేను సైట్ లో కూడా నా కార్ కూడా వెళ్ళింది. అక్కడ పని అవ్వట్లేదు అన్నది చెప్పడం. ఇది అసలు యాక్చువల్ గా విచ్ ఇస్ గాట్ ఇనిషియేటెడ్ విత్ ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు, తర్వాత ల్యాండ్ డెవలప్మెంట్స్ తో వచ్చిన సబ్సిక్వెంట్ డెవలప్మెంట్స్ లో జమ్మలమడుగులో మాత్రం ఖచ్చితంగా దీనికి అలొకేషన్స్ అన్ని జరిగాయి. ఇప్పుడు రీసెంట్ పాస్ట్ లో ఇది ఏ నిర్ణయంతో ఇది దాన్ని ఏమంటారు ఇవాళ జిందాల్ గారు మహారాష్ట్రకి తరలిస్తున్నారు అన్నది చూసుకుంటే ఇది దావోస్ ఒప్పందాలు. ఇప్పుడు మనకు అమర్రాజు బ్యాటరీ ఉంది కదా, మీరు ఒకసారి గమనిస్తే ఆల్రెడీ కరకంబాడులో ఉంది. అప్పుడు కూడా ఇదే అడవాడు కదా. ఇప్పుడు రివర్స్ చేసుకోండి, ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్సీపీ అడవాడు చేస్తారు, అప్పుడేమో తెలుగుదేశం అడవాడు చేశారు. ఇంకే కరకంబాడి నుంచి కూడా అమర్రాజు బ్యాటరీ తిరుపతి దగ్గర నుంచి తరలిపోతుంది, చెన్నై వెళ్ళిపోతుంది ఇవన్నీ. సో ఓవరాల్ గా ఇప్పుడు వాళ్ళు హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ లో ఉన్నప్పుడు ఈ ప్రభుత్వానికి ఇప్పుడు ఈ ప్రభుత్వం చూసుకుంటే మెటల్ గారితో మంచి సంబంధాలు ఉన్నాయి. అనకాపల్లిలో అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ 20 కిలోమీటర్ల దూరంలో మెటల్ గారితో స్టీల్ ప్లాంట్ పెట్టించే కార్యక్రమానికి అనకాపల్లిలో బ్రహ్మాండమైన కార్యక్రమాలు నిర్వర్తిస్తారు. ఓవరాల్ గా చూసుకుంటే స్టీల్ ప్లాంట్ ముడిసరికి ప్రాబ్లం ఎప్పటికీ రిజాల్వ్ అయింది లేదా ఆ డిస్కషన్ పక్కన పెడితే మెటల్ గారు అయితే అనకాపల్లిలో పెడుతున్నారు అన్నది మాత్రం వాస్తవానికి చాలా దగ్గరగా హ్యూజ్ డిబేట్స్ ఆర్ టేకింగ్ ప్లేస్ ఫ్రమ్ లాస్ట్ ఫ్యూ డేస్. ఇప్పుడు ఈ జిందాల్ గారికి తరలిందా లేదా అన్నది నాకు తెలిసి పారిశ్రామిక ఒప్పందాలు 33,50,000 కోట్ల ఒప్పందాలు జరిగి ఉన్నాయి. మీరు ఇన్ని దావోస్ పర్యటనలు పెట్టుకోండి, 14 నుంచి 19 దాకా, 19 నుంచి 24 దాకా వెళ్ళిన దావోస్ పర్యటనలు. వైజాగ్ లో సిఐఏ సమ్మిట్లు 19,50,000 ఏమో, 14 నుంచి 19 దాకా 13,50,000 కోట్లేమో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అగ్రిమెంట్స్ అన్ని కలిపితే 33,50,000 కోట్లు అగ్రిమెంట్లు రెడీగా ఉన్నాయి. ఇందులో ఎగ్జిక్యూషన్స్ నాకు తెలిసినంత వరకు దగ్గర 1,48,650 కోట్లు మాత్రమే వాళ్ళకి గ్రౌండ్ అయ్యాయి. ఈ మిగిలిన వాటిలో ఎప్పటికవుతాయి ఏమవుతాయి అన్న దగ్గర శంకుస్థాపనలకు కొన్ని పరిమితం అవుతున్నాయి, కొన్ని ఒకడుగు ముందడుగులకు వెళ్తున్న పరిశ్రమలు, వీళ్ళందరూ వీళ్ళు పాకెట్ చేసుకున్న దగ్గరే ఈ 3 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్ అన్నది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా స్టేట్ గవర్నమెంట్ వాట్ ఎవర్ ద బెస్ట్ దే నీడ్ టు గివ్ అన్న దగ్గర మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ జమ్మలమడుగులో అయితే చేయడం జరిగింది. రైల్వే కనెక్టివిటీ అనేది డౌన్ ద లైన్ ఏం జరుగుతుంది అన్నది చూడాలి. ఎందుకంటే అది మళ్ళీ కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో జరగవలసిందే. కానీ అండ్ అక్కడ నియరెస్ట్ పాయింట్ ఏది ఉందో దానికి ఆ స్టేషన్ కి అలైన్ చేసుకుంటూ ఆ టెరిటరీని మాత్రమే కలిపే ప్రసక్తి ఉంటుంది. అంతేగాని దానికోసం కలకటా లేకపోతే హౌరా లేకపోతే గన్నవరం లేదంటే ఎయిర్పోర్ట్లు ఇట్లన్నిటి దాకా వేయడం అన్నది వాస్తవానికి దగ్గరగా ఉండదు. ఇది కనెక్టివిటీ అన్నది మాత్రం నేను ఇంకా దాని మీద అయితే పూర్తి అబ్జర్వేషన్ అయితే నేను చేయలేదు. ఇది ఖచ్చితంగా దీని మీద నేను నెక్స్ట్ డిబేట్కి అయితే ప్రిపేర్ అవుతాను. ఎందుకంటే నేను సాధారణంగా ప్రిపేర్ అవుతుంది ఇది మాట్లాడడం. ఈ రైల్వే ట్రాక్ సంబంధించిన విషయంలో కాకుండా మిగిలిన ఒక సబ్స్టేషన్ విషయంలో కూడా అక్కడ గ్రౌండ్ వర్క్ నేను చూశాను. అండ్ మోర్ ఓవర్ కాంపౌండ్ వాల్ వర్క్ బ్రహ్మాండంగా జరిగింది అక్కడ. అండ్ మోర్ ల్యాండ్ అంతా అయితే పరిశ్రమకి అనుగుణంగా ఇప్పుడు మనకి చూడండి కియా మోటార్స్ అనంతపూర్ పరిసర ప్రాంతాల్లో నేను మొదట దాన్ని ఫ్రమ్ ద డే 1 నుంచి దాన్ని చేసుకుంటే బెంగళూరు వెళ్ళడం వల్ల అంచెల వారీగా అది పరివర్తన చెందిన విధానం చూసాను కియా మోటార్. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ గ్రౌండ్ అంతా ఎంత సాఫ్ అయిందో అక్కడ బౌలర్స్ ఏది పడితే అది ఉండేది. అది చూసి నేను ఒకసారి నేనే ఆశ్చర్యం, ఏంటి ఇంత విత్ స్పాన్ ఆఫ్ నో టైం ఇంత చక్కగా చదివాను. సేమ్ ఇదే సినారియోలో జమ్మలమడుగులో కూడా పరిశ్రమ కోసం అనుగుణంగా స్ట్రక్చర్లకి బేసిక్స్ అన్ని జరిగాయి. అండ్ దేర్ అబౌట్ నాకు తెలిసినంత వరకు 3 షిఫ్ట్లలో ఒక 60 మంది ఇంజనీర్లు పనిచేయడం కూడా నేను చూసాను అక్కడ వాస్తవానికి. ఎందుకంటే వాళ్ళ స్ట్రక్చర్స్ వీటి మీద పనిచేసుకుంటున్నారు. లోకల్ కాంట్రాక్టర్స్ కూడా అంటే ఈ నేల చదువు చేయడానికి పొక్లైనర్లు వీటితోనూ వీళ్ళందరికీ అక్కడ కొంతమందికి పని చేయడం కూడా నేను చూశాను. అండ్ లోకల్ ఆ రోజు ఎంఆర్ఓ ఏంటంటే ఈ ఫ్రంట్ రోడ్ ఫేసింగ్ కొన్న బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఫిక్సింగ్ కోసం ఆ రోజు ఎంఆర్ఓ ఇల్లు కూడా రావడం ఒక యాదృశికంగా జరిగింది. కానీ మీరు అన్నట్టు ఈ తరలి వెళ్ళిందా లేదా అన్నది ఈ ప్రభుత్వ నిర్ణయం కాదా అన్నది డౌన్ ద లైన్ ఏం జరుగుతుంది అన్నది మాత్రం వాస్తవం చూడాలి. ఎందుకంటే జిందాల్ సంస్థకి చాలా మంది తెలుసు తెలియదు అండి. చాలా మంది ఓసీసీ అంటే ఓపెన్ క్యాష్ క్రెడిట్, పీసీసీ అంటే ప్యాకింగ్ క్రెడిట్లతోనూ వ్యాపారం నడిపిస్తున్న సంస్థలు ఉన్నాయి. ఉదాహరణకి టాటా బిర్లాలు ఎవరైనా తీసుకోండి, అదాని అంబానీ. బట్ ఇట్ ఇస్ ద ఓన్లీ కంపెనీ ఇవాళ మీకు బ్యాంక్ అకౌంట్ లో 45 కోట్లు లెక్క చేయని డబ్బులు కనబడుతుంటాయి జిందాల్ కంపెనీలు. అది వాళ్ళ క్రెడిబిలిటీ అండ్ క్రెడెన్షియల్.
సో దీంతో వాళ్ళు ఇందాక రవి చెప్పినట్టు ఎక్స్పాన్షన్ విషయంలో దే డజంట్ హెసిటేట్ టు ఫార్మ్ దేర్ ఓన్ కంపెనీస్ ఇన్ వేరియస్ పాకెట్స్. ఏ స్టేట్ కైనా వెళ్ళి పెడతారు. ఆల్రెడీ ఇది ఆన్గోయింగ్ ప్రాజెక్ట్. చీఫ్ మినిస్టర్ నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చింది అనుకోండి, జిందాల్ ప్రాజెక్ట్ ఇక్కడ కంటిన్యూ నేను ఆశ్చర్యపడను. ఇప్పుడు ఈ ప్రభుత్వంతో సమన్వయం, ఎందుకంటే జిందాల్ గారికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారితో ఉన్న సత్సంబంధాలు చూసుకుంటే, నవాజ్ షరీఫ్ గారికి వాళ్ళ అమ్మగారికి ఒకసారి చేరడానికి వెళ్ళినప్పుడు జిందాల్ గారి ఫ్లైట్ లోనే నరేంద్ర మోడీ గారు పాకిస్తాన్ వెళ్ళొచ్చారు. సో వాళ్ళ సత్సంబంధాలు ఆ విధంగా ఉంటే ఇన్ కేస్ స్టేట్ టెరిటరీలో ఏమైనా అట్రాక్షన్స్ క్రియేట్ చేసినా సరే వాళ్ళ నేషనల్ గవర్నమెంట్ త్రూగా పని సులువు చేసుకోవడానికి చాలా 100 లక్షల మార్గాలు వాళ్ళకే వెసులుబాటుగా ఉన్నాయి. ఈ దావోస్ పర్యటనలు లేదంటే మహారాష్ట్ర తరలించి వెళ్ళిపోయింది అన్నది ఊహాజనితమే. ముఖ్యంగా ఈ జట్వానీ లాంటి వాళ్ళతో పెట్టుకుని ఈ కంపెనీలు మారిపోయేవన్నీ అంటే ఊహకందని విషయం. అండ్ ఎఫ్ఐఆర్ లోను పోలీస్ కంప్లైంట్ లో కూడా ఎక్కడ జిల్లాలకు సంబంధించిన అవసరమే ముడిపడినప్పుడు ఆ కుక్కల విద్యాసాగర్ గారి చుట్టూ తిరుగుతున్న పనికిమాల చెత్తకి ఈ జిల్లాలకి నెక్స్ట్ ఏమో ఈ జత్వాని వల్ల 3 లక్షల కోట్లు పెట్టుబడులు తరలిపోయాను దానికి నేనైతే ఎక్కించాను. ఎందుకంటే ఇండస్ట్రియలైజేషన్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెసెస్ లో అండ్ అంత ల్యాండ్ ఎలకేషన్స్ ప్రాపర్ గా జరిగి జీవోల ప్రకారం అయితే ఉన్నాయి. కానీ ఇందాక రవి గారు అన్నట్టు ల్యాండ్ అలొకేటెడ్ జియో అంటే నా దగ్గర కూడా లేదు ప్రెసెంట్. నేను లెట్ మీ క్లారిఫై విత్ ఇట్. ఎందుకంటే ఆ విధమైన యాక్టివిటీస్ ఏమీ లేకుండా వాళ్ళు ఆ పని అయితే చేయరు కదా అంతవరకు. సో లెట్ ఇట్ బి క్లారిఫైడ్ విత్ యూ. నేను దాని గురించి వర్కౌట్ చేస్తాను. జిందాల్ అలొకేషన్స్ మాత్రం జమ్మల మట్టులో ఖచ్చితంగా ఆ వర్క్ కూడా నేను చూసాను. కాబట్టి నేను తీసుకెళ్ళి చూపించగలను కూడా ఇప్పుడు సిచ్యువేషన్ వాట్ దేర్ టెంపరీ స్ట్రక్చర్స్. మొదటి ఫేజ్ లో అయితే వాళ్ళు కంటైనర్ ఆఫీసెస్ పెట్టుకోవడం పనిచేశారు. లేటర్ ఒక స్ట్రక్చర్ స్టార్ట్ చేశారు అక్కడ సేక్ ఆఫ్ ఐరన్ ఓర్ కోసం. అంటే ఐ మీన్ బర్నర్లు దాని ఏమంటారు బ్లాస్ట్ ఫర్నెస్ లో తయారు చేస్తారు కదా, దానికోసం స్ట్రక్చర్ అయితే ప్లాన్ చేయడానికి గడర్ స్ట్రీట్ అన్ని ప్లాన్ చేసుకోవడం కూడా నేను దగ్గర నుండి చూశాను. ఎస్ సార్. ఒకసారి నాగార్జున యాదవ్ మాట్లాడారు, ఒకసారి అది వింటే ఇంకొన్ని విషయాలు చాలా సీరియస్ అలిగేషన్స్ పెట్టారు. ఒకసారి నాగార్జున యాదవ్ ఏం మాట్లాడారు చూద్దాం. వైసీపీ సీనియర్ నేత నాగార్జున యాదవ్ స్పోక్స్ పర్సన్ ఆయన ఏదో మాట్లాడింది, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడినట్టు పెడితే ఎలాగండి? ఒకసారి అధికార ప్రతినిధి మాట్లాడింది. మేము రాష్ట్ర అధికార ప్రతినిధులుగా డిబేట్ రావడం అనవసరం. ఏదో ఒక అధికార ప్రతినిధి అట్లా కాదు పార్టీ లైన్ గా అతను మాట్లాడింది. వాళ్ళు అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ కాదండి. వాళ్ళ డెలిబరేషన్స్ ఏమన్నా దాన్ని విశ్లేషిస్తారు. ఎస్, ఆయన మాట్లాడింది ఇంకో 2-3 కంపెనీలు వెళ్ళింది సార్. అది నేను రవి కూర్చుని ఇక్కడ విశ్లేషించమంటే నాతో కాదు. రైట్, ఓకే. రవి గారు